కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని చెప్పింది సివిల్స్ టాపర్ టీనా దాబి. హైదరాబాద్కు వచ్చిన టీనాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి దళిత సంఘాలు. ఉదయం చార్మినార్, సాయంత్రం హరిహర కళాభవన్లో ఆమెకు ఘన సన్మానం చేశారు. ఏకాగ్రత, పట్టుదల ఉంటే సివిల్స్లో సీటు సాధించడం కష్టమేమీ కాదని చెప్పింది టీనా. హైదరాబాద్ వచ్చిన సివిల్స్ 2016 టాపర్ టీనా దాబీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి దళిత సంఘాలు. మార్నింగ్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చార్మినార్ వెళ్లారు టీనా దాబీ. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీనా దాబీకి చార్మినార్ దగ్గర ఘన సన్మానం చేశారు. తర్వాత బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు టీనా దాబీ. తర్వాత సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్న భారీ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు టీనా. So much love, so many good wishes, so many blessings. I couldn't have asked for anything more. I literally couldn't have. It's my privilege, it's totally my honor to be here, to meet all of you, to speak with all of you. The pleasure and the privilege is all mine. If really I had to give credit to my success to someone, it is of course Dr. Ambedkar. So if there's one person, it's him, to which all of this, I owe all of this to him. తర్వాత హరిహర కళాభవన్ లో టీనా దాబీకి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అటెండ్ అయ్యారు. టీనాను అప్రిషియేట్ చేశారు. ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించొచ్చన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ భవిష్యత్తునిస్తే ఈ మేడ్ ఆల్ ఆఫ్ us ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. 21st సెంచరీలో దళిత కుటుంబానికి చెందిన వాళ్ళు ఐఏఎస్ టాపర్ గా వచ్చి ఒక హిస్టరీ సృష్టించి మనందరినీ కూడా షీ మేడ్ ఆల్ ఆఫ్ us ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్. తెలివి ఎవరి సొత్తు కాదు. చదువుకునే ఒక చక్కటి వాతావరణాన్ని కల్పిస్తే, అవకాశాలు కల్పిస్తే మన బిడ్డలు తెలివితేటలలో ఎవరితో తీసిపోరు అని మన టీనా దాబీ నిరూపించింది. ఇక తనకు ఏ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది టీనా. పేదలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానంది.